హై గైస్ అస్సలం లేక నేను మెకానిక్ జాబ్ చేసి సో మొత్తానికి వచ్చేసి మనం గ్లామర్ 2014 మోడల్ బండి అయితే రీమోడలింగ్ చేస్తామంటే కొంతమంది వీడియో అప్లోడ్ చేశాను. సో మొత్తానికి వచ్చేసి బండి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, కస్టమర్ కూడా డెలివరీ అయిపోయింది. కాకపోతే మనకి వీడియో అప్లోడ్ చేస్తాక కొంచెం టైం పట్టింది. సో దీని పార్ట్ 1 పార్ట్ 2 కూడా నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాగే కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు లాస్ అయితే ఏముండదు. ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి నా ఫాలోవర్స్కి, నా వ్యూవర్స్కి అందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే మంచి సపోర్ట్ చేస్తున్నారు. మనమైతే 1400 సబ్స్క్రైబర్స్ అయ్యాము. మొత్తానికి వచ్చేసి నా 1400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మనం 2K త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే 2K కంప్లీట్ అయిపోయాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే. సో మొత్తానికి వచ్చేసి ఈ బండికి వచ్చేసి మనం రీమోడలింగ్ చేసేస్తున్నాము. 13,000 అయిపోయింది. మరి ఏందన్నా 13,000 ఇంత తక్కువ అయిపోవడం ఏంటి అంటే, మనం దీనికి వచ్చేసి ఫుల్ బోర్ చేసి 6 months అవుతుంది బైస్. కస్టమర్స్ పొరపాటున అంటే కస్టమర్ సరిగ్గా తోలపోవడం వల్ల, లోడ్ వేసేసి తోలటం వల్ల ఈ బండి అయితే మళ్ళీ బోర్ ఫెయిల్ అయింది. మనమైతే దీనికి మళ్ళీ బోర్ కటింగ్ చేసి ఇచ్చేస్తున్నాము. అలాగే దీనికి వచ్చేసి మనం వేసే ప్రతి వస్తువు అంటే మ్యాక్సిమం 50% 60% వస్తువులు ప్రతి కూడా మనం ఒరిజినాలిటీ వేసాం గైస్. క్లచ్ కేబుల్, ఫ్రంట్ బ్రేక్ కేబుల్, డేంజర్ లైట్లు, తర్వాత వచ్చేసి డేంజర్ క్లాంప్, ఇలా ప్రతిదీ కూడా బ్రేక్ పెడల్ రాడ్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ బంపర్, ఇలా ప్రతిదీ కూడా ఒరిజినల్ వేస్తే ట్రై చేసాము. తర్వాత వచ్చేసి దీనికి చాలా ప్రాబ్లం ఉంది. అంటే దీనికి ఫోర్క్ బెండ్ అయిపోయింది, ఫోర్క్ కప్లు, తర్వాత వచ్చేసి ఫ్రంట్ మడ్గారు, తర్వాత వచ్చేసి మడ్గా వైజరు, తర్వాత మీటర్ కేసు, తర్వాత ట్యాంక్ డోర్లు, సైడ్ డోర్లు, బ్యాక్ ప్యానల్స్, డేంజర్ గ్లాసు, లోపల డేంజర్ బల్బులు, సిగ్నల్ లైట్లు, ఇలా ప్రతిదీ కూడా మనం మొత్తం నీట్గా చేస్తాం. అబ్బా కస్టమర్కి అయితే మొత్తానికి వచ్చేసి 13,000 రూపాయలు ఇవ్వమంటే కస్టమర్ అయితే మనకి ఇటు తిప్పి 12,000 చేతులు పెట్టి ఇంకో 500 చేస్తా తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు అని చెప్పాడు. కానీ ఎప్పటికి ఇస్తాడో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ బండి అవుతాకైతే నాకు 2 nights పట్టింది. అంటే 2 nights 1 day. అంటే మొత్తానికి వచ్చేసి చాలా అంటే దగ్గరగా ఒక అంటే నేను అచ్చం ఈ బండి మీద కూర్చోలేదు గాయస్. కొంచెం పని అంటే మనం పని చేసినప్పుడు మన దగ్గర కుర్రోళ్ళు ఎవరు లేరు. మనం మొత్తం ప్రతి పని కూడా మనమే చేసుకుంటాము. వాటర్ వాష్ కానీ, వెల్డింగ్ కానీ, తర్వాత సర్వీస్, తర్వాత మన రిపేరింగ్ కానీ, సీట్ కవర్, ట్యాంక్ కవర్లే కానీ, పంచర్లే కానీ, టైర్లే కానీ, ప్రతి వర్క్ కూడా నేను ఒక్కడనే చేసుకుంటాను. ఎందుకంటే ఈ విలేజ్లో వచ్చేసి మనకి ఎలాగంటే మనం వేరే కుర్రోని పెట్టుకునేంత పని అయితే ఉండదు. మనం ఒక్కడనే చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం అయితే ఒకళ్ళమే చేసుకుంటాము. సో ఈ మధ్య కొంచెం కాంపిటీషన్ కూడా బాగా పెరిగింది. సో ఇంకో విషయానికి వచ్చేస్తే మనం పని ఏది చేసుకున్నా సరే చాలా నీట్గా చేసుకుంటాం. కొంచెం అంటే ఎలాగంటే నైట్ టైం ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే నైట్ టైం ఎవరు రారు, మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా. సో కాబట్టి నైట్ టైం నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను పని చేస్తాకే. దీనికైతే 2 nights పట్టింది. సో మొత్తం వచ్చేసి బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. అవుట్పుట్ అయితే మీకు బండి మొత్తం అయిపోయాక మీకు ఒక బండి అయితే ఒక మంచి ఫోటో వచ్చింది, వీడియో వచ్చింది. ఒక్కసారి చూడండి ఎలా ఉంది ఏంటి. నాకైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. దీనికి 13K అని చెప్పాను, 12K ఇచ్చారు. మరి నేను తీసుకున్న దానికైతే మరి వర్తబుల్లా కాదా, రీజనబుల్లా కాదా నాకు కామెంట్ చేయండి. మామూలుగా వచ్చేసి ఆఫ్ బోర్ చేస్తారు 4,000 తీసుకుంటాము. నేను ప్రతిదీ కూడా చాలా నీట్గా, చాలా క్లారిటీగా చూస్తున్నాను కదండి. చాలా జాగ్రత్తగా ఎక్కించాను ప్రతిదీ కూడా. దీనికి కొంచెం మనకి కస్టమర్ అమౌంట్ పెట్టేలాగైతే దీనికి ట్యాంక్ కూడా నేను పెయింటింగ్ వేయించుకోండి. కాకపోతే ట్యాంక్ పెయింటింగ్ అయితే దీనికి ట్యాంక్ బెజ్జం పడింది, ఎంసీల్ పెట్టించింది. కాబట్టి మనకి పెయింటింగ్ వేయించుకోవడం అనవసరం కాబట్టి నేనైతే వేయలేదు. బండి అయితే చాలా బాగా వచ్చింది గాయస్. దీనికైతే మీరు అసలు ఎంత పెట్టి చేయించుకోవచ్చు ఏంటి నాకు కామెంట్ చేయండి. దీనికి 13K వర్తబుల్లా కాదా కూడా నాకు కామెంట్ చేయండి. బండి అవుట్లుక్ ఎలా కొంత కూడా నేను చెప్పండి వచ్చేసి. సో మొత్తానికి అయితే బండి చూస్తున్నారు కదండి, ఒరిజినల్ బీటింగ్ వస్తుంది ఇంజిన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.